హలో అన్నా, నీకో విషయం అడుగుతా, ఏమనుకోవు కదా? అడుగు, దాందేముంది? ఇట్లా ఏం పని చేయకుండా నువ్వు ఖాళీగా కూర్చొని పోరం బోకులా తిరిగితే నీ ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది అన్న? అన్న, నా కుటుంబ పోషణ గురించి నాకు ఎటువంటి రంది లేదు. ఎందుకంటావా, తినేతందుకు రూపాయి కిలో బియ్యం ఉన్నాయి, ఉండేతందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నది, ఇక ఖర్చులకు ఉపాధి హామీ పైసలు ఉన్నాయి, ఇక మెయింటెనెన్స్ కంటావా నా భార్య డ్వాక్రా గ్రూపులు ఉన్నది, ఇక చిన్న కొడుకేమో మోడల్ స్కూలు, పెద్ద కొడుకేమో ఫీజు రియంబర్స్మెంట్, బిడ్డకేమో బంగారు తల్లి కళ్యాణ లక్ష్మి పథకం ఉండనే ఉండే. ఏజ్ బార్ అయిందనుకో నాకేమో ఆసరా, నా భార్యకేమో అభయస్థం పింఛను. ఇక రోగమో నొప్పి వచ్చిందనుకో ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఉండనే ఉండే. ఇంకేం కావాలనే? ఇక నా ముచ్చట అంటావా, అసలేది ఎలక్షన్ల సీజను, ఏ నాయకునికి జై కొట్టినా కానీ బీరు బిర్యానీ ఫ్రీ. ఇన్ని ఉండంగా ఇంకా నేను ఎందుకన్నా పని చేసుడు? చెప్పు. ఏందన్నా గట్ల పోబడుతుంది, ఏం చెప్పకుండా? అన్న ఏం లేదన్నా, నాకు కూడా నీ పక్కకు జాబ్ ఉంచు, ఇప్పుడు వెళ్ళి జాబ్ రిజైన్ చేస్తా. ఎందుకంటే మాకు ట్యాక్స్ బొక్క తప్ప ఇంకేం లేవు. నువ్వేం ఫికర్ చేయకన్నా, ఛీ, అంత సమజైంది కదా.